జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. అందరికీ నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, పెద్దలు షబీర్ అలీ గారు, పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, మిగతా పెద్దలందరికీ, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కాంగ్రెస్ కమిటీ పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మనం 1947లో స్వాతంత్రం వస్తే 50లో గణతంత్రోత్సవం జరుపుకున్నాం. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం రచించుకొని ఇన్నేళ్లుగా క్రమం తప్పకుండా రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆనాడు స్వాతంత్రం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రాణత్యాగాలు చేసి, ఆస్తుల త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చినారు. ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. గుండు సూది కూడా తయారు కాలేనటువంటి భారతదేశంలో ఇవాళ మోడీ గారి పోజులు ఇస్తున్నటువంటి రాకెట్లు ప్రయోగించేటట్టు అవకాశం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. ఆనాడు దూరదృష్టితో ఒక విజన్ ఉన్నటువంటి నెహ్రూ గారు, ఆ తర్వాత పటిమ కలిగినటువంటి ఇందిరాగాంధీ వల్ల ఇవాళ ఇన్ని సాధించగలిగినాం. ఆధునాతనంగా రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఫలాలు ఇవాళ మన సెల్ ఫోన్ల రూపంలో వాడుతూ ఉన్నాం. ఆనాడు స్వాతంత్ర దినంలో ఏ పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ ఇవాళ రాజ్యాంగ విలువల్ని కదం తొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ, కాషాయాన్ని ఎవరు అనుసరించకున్నా వారి దేశ ద్రోహులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ దేశ యువతరం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసులు పెడుతూ విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఈ ధర్మిల యువతరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట దేశాన్ని ఒకటిగా ఉంచాలని, అఖండంగా ఉంచాలని యాత్రలు చేస్తూ ఉంటే, మరోవైపు మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ మతాల పేరిట, ప్రాంతాల పేరిట చిచ్చు పెడుతూ దేశాన్ని నానా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఈ దేశ యువతరం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్లమెంట్కి ఎన్నికలకు ముందు మనం 26 జనవరి జరుపుకుంటా ఉన్నాం. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని పరిపూర్ణంగా కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి మతపత్ర పార్టీ మరొక వైపు ఎంచుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ ఫలాల్ని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫలాల్ని మనమందరం కూడా సమిష్టిగా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణంలో మీ అందరూ కూడా, ముఖ్యంగా యువతరం అంతా కూడా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. सावधान राष्ट्र गाने शुरू करेंगे. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्रविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा,
शुभ नामे जाहे तब शुभाशिष माहे गाहे तब जय गादाम जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे आजाद हिंद कौमी नारा ईशम